హరిః బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగియున్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. టైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఇప్పుడు ఈ వారంలో గుడ్ ఫ్రైడే రాబోతుంది, శుక్రవారం నాడు. ఈ గుడ్ ఫ్రైడే అంటే జీసస్ ద క్రైస్ట్ మానవాళి కోసం, మానవాళి అందరూ, సమస్త మానవాళి తమ పాప భారాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం కోసం, పాప ప్రక్షాళన కావడం కోసం, తమ రక్షణ భారం వహించడం కోసం వచ్చిన వ్యక్తి రూపంలో వచ్చినటువంటి ఆ వెలుగుని మనం సిలువ వేయటం ద్వారా మరణించేటట్టు చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే ఆ గుడ్ ఫ్రైడే రాబోయే ముందు ఉన్న ఆదివారం నాడు ఒక విజయోత్సవంగా చేస్తుండ్రు, ఒక ఉత్సవంగా చేస్తారు వీళ్ళు. క్రీస్తుని అనుసరించే వాళ్ళు, క్రీస్తు మతాన్ని అనుసరించే వాళ్ళు విజయోత్సవ ఆదివారం అంటారు. విజయ ఉత్సవ ఆదివారం. అది ఆ క్రీస్తు శిలువ వేసిన దగ్గర నుంచి, అప్పటి నుంచి కూడా, ఇది శిలువ వేయక ముందు నుంచి కూడా ఆ విధంగా శిలువ వేయడానికి ముందు జరిగింది ఇది. దానికి గుర్తుగా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు అనమాట. ఒక పండుగలాగా చేసుకుంటున్నారు ఇది. దాని గురించి కొద్దిగా వివరించుకుందాం. ఇటువంటి సందర్భాలు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి.
దాని పట్ల మరింతగా మనం ఆ ప్రేమను పెంచుకోవటానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలాగ మనము ఉత్సవాలు ఇప్పుడు శ్రీరామనవమి అయినా, ఉగాది అయినా, శ్రీరామనవమి రాముల వారిని కనీసం సంవత్సరానికి ఒకసారన్నా గుర్తు చేసుకుందాము అన్నట్టుగా. విజయోత్సవ ఆదివారం. గుడ్ ఫ్రైడేకు ముందున్న ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. ఇంగ్లీష్ లో పామ్ సండే అంటారు. మ్రాది కొమ్మల ఆదివారం అని, యేసు యెరూషలేములో ప్రవేశించిన చివరి ఆదివారం అని, యేసు యెరూషలేములో విజయోత్సవంతో ప్రవేశించిన దినమని వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ ఆదివారం తర్వాత శ్రమల వారం, ప్యాషన్ వీక్ మొదలవుతుంది. ప్యాషన్ అనే పదం ప్యాషియో అనే లాటిన్ పదం నుండి వచ్చింది, అంటే శ్రమ అని అర్థం. ఇక్కడి నుంచి శ్రమల వారం ప్రారంభమవుతుంది అనమాట. గుడ్ ఫ్రైడే వరకు యేసు ఆయన శిష్యులు బలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే గ్రామం దగ్గరకు వచ్చారు. తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, అదుగో మనకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాని కట్లు విప్పి తోలుకొని రండి. ఎవరైనా మిమ్ములా ప్రశ్నిస్తే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అని అన్నాడు. శిష్యులు ఆ గ్రామానికి వెళ్ళారు. కట్టబడి ఉన్న గాడిద కట్లు విప్పారు. అక్కడ ఉన్నవారు ఎందుకు అని అడిగారు. ప్రభువుకు కావాలి అని జవాబిచ్చారు. వారు అందుకు అంగీకరించారు. యేసు ఆ గాడిద మీద యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. ఆ దారి పొడవునా జనసమూహములు నేలపై తమ వస్త్రాలను పరుస్తున్నారు. ఆ సమయంలో యెరూషలేము వీధులలో ఇసుక వేసిన రాలనంత జనం ఉన్నారు. అనేకులు ఖర్జూరపు మట్టలు చేతబూని, ఖర్జూరపు చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు యొక్క మట్టలు అవి చేతబూని హోసన్నా హోసన్నా అంటూ గీతాలను ఆలపిస్తున్నారు. హోసన్నా అంటే జయము అని అర్థము. ఇక్కడ మన గుంటూరులో కూడా హోసన్న మందిరం ఒకటి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు బాగా చేస్తారు ఉత్సవాలు. అన్ని దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఖర్జూర మట్టలు చేయబూని యేసును స్వాగతించారు గనుక దీనిని మట్టల ఆదివారం అని, చెట్ల కొమ్మలు దారి పొడవునా పరిచారు గనుక మ్రాను కొమ్మల ఆదివారం అని పిలవడం జరిగింది. యేసు పాపం మీద, సాతాను మీద, తుదకు మరణం మీద విజయం సాధించనై ఉన్నాడు గనుక, యేసు పాపం మీద, సాతాను మీద, తుదకు మరణం మీద విజయం సాధించనై ఉన్నాడు కనుక ఈ రోజును విజయోత్సవ యెరూషలేం ప్రవేశ ఆదివారం అని బైబిల్ పండితులు పేర్కొన్నారు. తరువాత వచ్చే శుక్రవారం నాడు సిలువ వేయబడ్డాడు. మరలా ఆదివారం నాడు పునరుత్థానం జరిగింది. తిరిగి లేచి సశరీరంగా అందరికి కనిపించి మళ్ళీ అదృశ్యమైపోయాడు. ఒక వారంలో జరిగిన మార్పు అన్నమాట ఇది. ఆ విధంగా ఈరోజు మట్టల ఆదివారం అని చేస్తూ ఉంటారు. ఆయన్ని సిలువ వేయడానికి ముందు ఎంతో ఆనందంతో, భక్తితో ఆయన ఆహ్వానించారు. సరే, మనం ఈయన ఎట్లాగా టీచింగ్ బై పారబుల్స్, ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి భాష ఎట్లాగుంది, ఒకటి ఆ ఉపదేశాలు ఏ పద్ధతిలో ఇచ్చారు అంటే అందే అందనట్టుగా ఎందుకు ఇవ్వబడిందో కూడా అది చెప్పారు. One reason for this differentiation is not for to seek. Knowledge can bestow power. విజ్ఞానము
విజ్ఞానము కొంత శక్తిని మనకి అదనపు శక్తిని తీసుకొస్తుంది మనకి. ఒక సాధారణ మానవుడి కన్నా ఉండే శక్తి కన్నా అదనపు శక్తిని ఈ విజ్ఞానము మనకి తీసుకొస్తుంది. అది భౌతికమైన విజ్ఞానము కావచ్చు. ఈ భౌతిక విజ్ఞానము తెలిసేటప్పుడు కల్లా సైంటిస్టుల ద్వారా మరి ఎన్నో విషయాలు మనకి, ఎన్నో సౌకర్యాలను మనం చేకూర్చుకున్నాం. ఆటమిక్ ఎనర్జీ దాకా వెళ్ళాము. అణుశక్తి, అణువు నుంచి ఆ శక్తిని బహిర్గతం చేయడం దాకా వెళ్ళాం మనం. అద్భుతమైన శక్తిని బహిర్గతం చేయడం దాకా. ఇట్లా శక్తికి ఆ శక్తి రావడానికి అవకాశం ఉంది కాబట్టి నాలెడ్జ్ కెన్ బెస్ట్ ఆఫ్ పవర్. అంటే నాలెడ్జ్ కేసు మనం వెళ్ళామంటే నాలెడ్జ్ ఏం చేస్తుంది మనకు బహుమతిగా బెస్టో అంటే బహుమతిగా ఇవ్వడం ఏమిస్తుంది? పవర్, శక్తిని ఇస్తుంది మనకి. అండ్ ద రైటర్స్ ఆఫ్ ద సేక్రెడ్ లాంగ్వేజ్ వర్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఇన్ విచ్ a small group of modern scientists would find themselves after having first discovered atomic energy. అంత తొందరగా ఏమీ వీళ్ళు బయట పెట్టలేదు. వీళ్ళని హింసించి వీళ్ళ చేత ఆ నిజాన్ని కక్కించేటట్టుగా ఎంతో చిట్ట చివరి దాకా పోరాడారు వీళ్ళు కూడా, సైంటిస్టులు. ఆ రహస్యము వాళ్ళకి చెప్పకుండా ఉండేందుకు. అంటే ఈ సైనికులకి నిన్న వాళ్ళకి చెప్పారంటే యుద్ధానికి ఉపయోగిస్తారు దీన్ని. అందుకని వాళ్ళకి చెప్పకుండా సాధ్యమైనంత వరకు దాచిపెట్టే ఉంచారు. అట్లాగే ఈ జ్ఞానాన్ని మనకి ఇవ్వటానికి ఉన్నటువంటి ఋషులు ఎవరి ద్వారా అయితే జ్ఞానం మనకి అందిందో ఆ ఋషుల సమూహము, ఆ మహాత్ములు, వాళ్ళు కూడా ఎంతో జాగ్రత్తగా దీన్ని అందనట్టుగా పవిత్ర గ్రంథాల ద్వారా మనకు అందించారు. దే వుడ్ నాట్ డేర్ ఇమ్మీడియట్లీ టు మేక్ దేర్ డిస్కవరీ యూనివర్సల్లీ అవైలబుల్. అంటే మన ఆర్కిమెడిస్ ఉన్నాడు, అది స్నానం చేస్తూ ఉండగా, ఇంటిలో స్నానపు తొట్టులో స్నానం చేస్తూ ఉండగా దానికి సంబంధించిన ఆ గణితానికి సంబంధించిన విషయం, ఆ సూత్రం అర్థమైంది అతనికి. ఆర్కిమిడిస్ సూత్రంగా తర్వాత పేరు వచ్చింది అది. ఆ విషయం వెంటనే అందరికీ చెప్పడం కోసం అట్లాగా ఆ స్నానం చేసిన వాడు చేస్తున్నట్టుగానే బయటకు వచ్చి అందరికీ చెప్పాడు. ఆ రోజులు వేరు. అట్లా చెప్పినందువల్ల ఎవరికి ప్రమాదం జరగలేదు, అందరికి ఉపయోగం జరిగింది. ఇప్పుడు అట్లాగా చెప్తుంటే చాలా ప్రమాదం జరుగుతుంది అనేది. అందుకని వెంటనే సైంటిస్టులు కూడా సాధ్యమైనంత వరకు వెంటనే దాన్ని ప్రకటించకుండా ఎంతో జాగ్రత్తగానే ఉంచుతున్నారు వాళ్ళు కూడా, అలాగే ఋషులు కూడా. సిమిలర్లీ ద వైజ్ మెన్ ఆఫ్ ఓల్డ్, ఆ ప్రాచీన ఋషులు కూడా, ప్రాచీన జ్ఞానులు, హ్యావింగ్ ఇన్వెస్టిగేటెడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ అండ్ డిస్కవర్డ్ ద ఫోర్స్ లాక్డ్ అప్ విత్ ఇన్ ఇట్, వుడ్ ఫీల్ ఎ ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్లాగా మ్యాటర్ లోనే ఉంది ఈ శక్తి అంతా. శక్తి కోసం మనం ఇంకొక చోటకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఈ స్థూలంగా ఈ రూపంగా ఏదైతే కనిపిస్తూ ఉందో ఈ రూపంలోనే అది దాగి ఉన్నది, ఆ చైతన్యము, అపారమైన శక్తి. దాన్ని మనం బయటకు తీసుకొచ్చి వినియోగించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. కొంచెం శ్రద్ధ పెడితే ఆ రూపంలో దాగి ఉన్నటువంటి ఆ పదార్థము యొక్క ఆకారంలో, ఆ అణువుల్లో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని మనము ఉపయోగించుకోవచ్చు వెలికి తీసి అని ఎప్పుడైతే ఈ ఋషులు కనిపెట్టారో, ఈ ఋషులు దర్శించారో, వాళ్ళు ఈ సమాజానికి సంబంధించినటువంటి సామాజిక బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీ, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, సామాన్యమైన రెస్పాన్సిబిలిటీ కాదు అది, ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలా జాగ్రత్త అనమాట, అత్యంత జాగరూకులై. అంటే మానవాళి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, మానవాళికి ఏమాత్రము ఇబ్బంది జరిగినా వాళ్ళకి జరిగినట్టుగా బాధపడేవాళ్ళు.
అందుకని చాలా ట్రమెండస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో దాన్ని అట్లాగా జాగ్రత్తగా పెట్టారు. దే హ్యాడ్ బోత్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అండ్ టు ఎన్ష్యూర్ ఇట్స్ ప్రిజర్వేషన్ ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్ కైండ్. అట్లాగని మరి దాచేస్తే దాచేసినట్టు అయిపోతుంది. మరి ఎన్నో ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మనకి ఇది రహస్యంగానే ఉంచబడుతూ వస్తా ఉంది. పరంపరగా వస్తుంది గాని గురువు నుంచి శిష్యుడికి, మరలా ఆ శిష్యుడు గురువుగా మరి తమ శిష్యులకి, ఇట్లా గురు శిష్య సంబంధంగా చాలా పరిమితంగా ఆ రహస్యాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. కానీ అక్కడితో ఆగిపోతూ ఉన్నాయి. మానవాళికి మాత్రము అందుబాటులోకి రావటం లేదు. అంటే ఒక భయం. దీన్ని దుర్వినియోగం చేస్తారేమో. అంటే ఇటువంటి వాటి వల్ల ఏమైందంటే ఇక్కడ దుర్వినియోగం చేస్తారేమో అన్న భయంతో రహస్యంగా ఉంచడం అనేది మరింత దుర్వినియోగం అయినట్టు అయింది. మానవాళికి అందకుండా మానవాళికి సంబంధించిన విషయము, ప్రతి వాడికి సంబంధించిన విషయము, వాడు అడుక్కునేవాడు కావచ్చు, పెద్ద ధనవంతుడు కావచ్చు, సామాన్య మానవుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా గాని మానవుడు కావలసినటువంటి వాడు ఊపిరి పీల్చుకోవడం ఎంత అవసరమో, ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, ఈ తన స్థితిని తన గురించి తను తెలుసుకోవడం అంత అవసరం. దాన్ని తెలుసుకుంటే ఏదో అయిపోతుంది అన్న భావనతో చాలా పరిమితంగా అందకుండా అలాగా తీసుకుంటూ వచ్చారు. అందువల్ల ఈ 3 యుగాలు జరిగినప్పటికీ దాదాపుగా 28 లక్షల సంవత్సరాలు ఈ 3 యుగాల కాలం పట్టింది. ఈ 3 యుగాల కాలము 28 లక్షల సంవత్సరాలు దాదాపుగా పట్టినప్పటికీ మానవాళి దాని వల్ల ఉపయోగపడింది చాలా తక్కువ మంది. చాలా పరిమితం. అందుకని ఇంకా ఇక అందరికీ అందాల్సిన రోజు వచ్చేసింది. అది ప్రమాదం అవుతుందా? దుర్వినియోగం అవుతుందా? సద్వినియోగం అవుతుందా? ఇంకవన్నీ పక్కన పెట్టండి. అందరికీ అందాలి. ఇది అందరిది. అందరికీ అవసరమైన విషయం. అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ స్థితి తెలియకపోతే ఇంకా ఎంతకాలం ఇక్కడ ఈ అనేకత్వంలో ఉండిపోతారు వాళ్ళు. అంటే ఈ అనేకత్వంలోకి వచ్చిన ప్రతివాడు మళ్ళీ ఏకత్వానికేసి తన యొక్క అసలైన స్థితిని, ఆ మర్చిపోయినటువంటి తన అసలైన స్థితిని గుర్తుకు తెచ్చుకొని ఆ ఏకత్వ భావనతో ఈ అనేకత్వంలోనే ఉంటూ ఇక్కడ జీవితాన్ని కొనసాగించాలి. అది కదా ఆ స్వామి యొక్క సంకల్పము. మరి అది 3 యుగాలైనప్పటికీ చాలా తక్కువ మందికి ఆ విషయం అవగతమైంది. కాబట్టి ఈ 4వ యుగమైనటువంటి ఈ కలియుగంలో ఇంకా ఇవన్నీ దాపరికాలు, రహస్యాలు, ఏం జరుగుతుందో, ఏమన్నా చాలా దుర్వినియోగం చేస్తారేమో, ఏం లేదు ఇక. మొత్తం పక్కన పెట్టండి. దుర్వినియోగం లేదు, సద్వినియోగం లేదు. మొత్తం అందరికి అందజేయండి. ఏమవుతుందో చూద్దాం. అట్లా ఇప్పుడు పరిస్థితి మారిందనమాట. ఇది కలియుగం ముందు వరకు క్రీస్తు రావడానికి, క్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగింది. సీక్రెట్ డాక్ట్రిన్ ఇది ఒక సరిహద్దుగా మనం చూసుకుంటే సీక్రెట్ సీక్రెట్ డాక్ట్రిన్ రావడానికి ముందు వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. భయం మో అందిస్తే చాలా ఇదైపోతుంది మో అనుకుంటూ తను అలాగా పెట్టేశారు. అణుశక్తి అమ్మో అన్నారు. వాళ్ళు దాన్ని పట్టేశారు. మొత్తం అన్ని దేశాలు అణుబాంబులు తయారు చేస్తూ కూర్చుంటున్నారు. చేయనివ్వండి, ఎంతవరకు చేస్తారు. ఈ విషయము ప్రజలందరికీ అవగతమైతే ప్రజల నుంచే కదా నాయకులు వచ్చేది. మనం ఇది మర్చిపోకూడదు. ప్రజల నుంచే రాజులు వచ్చినా ప్రజల నుంచే, ప్రజలు ఒప్పుకున్నారు కాబట్టి అక్కడ రాజు అక్కడ కూర్చున్నాడు.
అంతేగాని రాజులు పరిపాలిస్తే ప్రజలు అలాగా ఉండిపోయారు. ఏమాత్రం తెలివి లేని వాళ్ళు, అమాయకులు కాదక్కడ. ప్రజలు ఒప్పుకున్నారు. అందుకు రాజు అక్కడ కూర్చోగలిగాడు. రాజవంశాలు పరిపాలించినాయి తరతరాలుగా. ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకున్నారు. మారిపోయినాయి, మొత్తం మారిపోయినాయి. ఇప్పుడేమొచ్చింది? ప్రజాస్వామ్యం వచ్చేసింది. ప్రజలు ఎన్నుకుంటేనే ఆ పీఠం మీద కూర్చోవటం, లేకపోతే ఇంటికెళ్ళిపోవడమే. కాబట్టి ప్రజలందరికీ అందజేయండి. కొన్ని మనం పొలాన పొలంలో పంట పండించినప్పుడు కొన్ని తాలువి కూడా వస్తాయి. ఇప్పుడు వరి ధాన్యం అన్నీ బాగానే వస్తాయని చెప్పలేం కదా. కొన్ని తాలువి కూడా వస్తాయి. లోపల గింజ ఉండదు. ఇక పైన ఇది ఉంటుంది గాని, పైన ఆ ధాన్యానికి సంబంధించింది ఉంటుంది గాని, ఆ లోపల ఆ గింజ ఉండదు. ఆ బియ్యపు గింజ ఉండదు. కొన్నిట్లో అవి తాలువే అని అంటాం. పక్కన పెట్టేసేస్తాం వాటిని. ఇట్లా కొన్ని వస్తాయి. కొన్ని ఆ దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ సద్వినియోగం చేసే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగే కొంది వాళ్ళది ఇక మనం లెక్కలోకి రానింత ఇదే అయిపోతుంది. వాళ్ళు కూడా ఇంకేమీ చేయలేని పరిస్థితిలోకి వచ్చేస్తుంది. కాబట్టి అంతవరకు ఏం చేశారంటే, అంతకు ముందు వరకు దే హ్యాడ్ బోత్ టు ప్రివెంట్ ద మిస్‌యూజ్ ఆఫ్ దేర్ నాలెడ్జ్ అండ్ టు ఎన్‌ష్యూర్ ఇట్స్ ప్రిజర్వేషన్ ఫర్ ద ఫ్యూచర్ బెనిఫిట్ ఆఫ్ మ్యాన్‌కైండ్. రాబోయే మానవాళి కోసం జాగ్రత్తగా భద్రపరిచారు. ఓకే. అది ఈ సీక్రెట్ డాక్టర్‌లు రాకముందు వరకు జరిగిన విషయం అది. సీక్రెట్ డాక్టర్‌లు వచ్చిన తర్వాత మొత్తం బాహాటంగా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అంతకుముందు ఏవైతే పవిత్ర గ్రంథాల్లో పొడుపు కథలుగా, సంకేతాత్మకంగా, దృష్టాంతరాలుగా, సామ్యాలుగా ఏవేవైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా ఎట్లాగా విడదీయాలో కూడా అది కూడా దీంట్లో సీక్రెట్ డాక్టర్‌లోకి వచ్చింది మనకి. ఒక కథ ఉందంటే దాంట్లోని అంతరార్థం ఏంటి? ఏ విషయం చెప్పడం కోసం ఆ కథను అక్కడ పెట్టారు. అట్లాగే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని దాంట్లో వివరించినప్పుడు ఆ వ్యక్తి జీవిత సంఘటనలు దేనితో సరిపోల్చుకుంటా ఉన్నట్టుగా ఉన్నాయి. దేనితో సరిపోయేటట్టుగా ఉన్నాయి. రాముడు అతని జీవిత సన్నివేశాలు మొత్తం జననము నుంచి అవతార పరిసమాప్తి వరకు ప్రతి విషయం ఈ సృష్టికి సంబంధించినదిగా ఉంది. అవ్యక్తం నుంచి వ్యక్తానికి వచ్చినప్పుడు, వ్యక్తం వచ్చిన తర్వాత స్థితి చెంది లయమయ్యే వరకు సృష్టి ప్రారంభము నుండి స్థితి చెందుతూ, సృష్టి క్రమక్రమ అభివృద్ధి చెందుతూ చివరికి లయమయ్యేదాకా, లీనమయ్యేదాకా ఏ పద్ధతిలో జరుగుతుందో ఆ పద్ధతుల్ని తెలియజేయటానికి, ఎందుకంటే అవి రహస్యంగా ఉండే పద్ధతులు, మనకి తెలిసే పద్ధతులుగా ఎవరు వచ్చి చెప్పేవి కాదు. అందుకని వీళ్ళ జీవిత సన్నివేశాల ద్వారా ఆ రహస్యాలను అందజేయటానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి వారి జీవిత సన్నివేశాలను ఎందుకు మనము ఆ రాముణ్ణి తలుచుకోవటం 2 రకాల ప్రయోజనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన జీవితం మొత్తం సృష్టికి సంబంధంగా ఉంది. అంటే ఆయన్ని తలుచుకున్నామంటే అర్థం ఏంటి? సృష్టిని తలుచుకున్నట్టు అవుతుంది. ఈ మొత్తం విశ్వాన్ని, ఈ విశ్వము యొక్క ఆవిర్భావము, నిర్మాణము, ఆ పరిణామము, తర్వాత లీనమవటం చిట్ట చివరికి, మరలా అవ్యక్తంలోకి వెళ్ళటం. ఈ విధంగా ఎలాగైతే జరుగుతూ ఉన్నదో, ఆ మొత్తాన్ని మనము దానితో లింకప్ అయినట్టుగా, దానితో మనము తాదాత్మ్యం చెందినట్టుగా అవుతుంది. ఆయన యొక్క జీవిత సన్నివేశాలు మనము స్మరించుకోవటం ద్వారా. అట్లా తన జీవిత సన్నివేశాల ద్వారా మనకి అటువంటి మేల్కొలుపు కోసం ఆయన దిగివచ్చాడు. ఇప్పుడు అవన్నీ బాహాటంగా చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా ఈ సీక్రెట్ డాక్టర్ మన ముందు ఉంచిందనమాట. అంతకుముందు ఊరికే భక్తితో, భయంతో, అంటే మనం సగం సగంగా మన కష్టాలు తీరాలి, మన కష్టాలు తీరడం వరకు అన్నట్టుగానే ప్రార్థిస్తున్నాం. ఎవరో కొద్దిమంది
ఇప్పుడు త్యాగరాజు, అట్లాగే ఇంకా చాలా కొద్ది మంది మనకి తెలిసిన వాళ్ళలో రాములో లీనమైపోయారు వాళ్ళు. లయమైపోయారు. రాముడిగా మారిపోయారన్నమాట వాళ్ళు. అట్లాగా అవ్వటం కోసం ఆయన వచ్చింది. అందరూ సమస్త మానవాళి ఆ పద్ధతిలో ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం కోసం వాళ్ళు వచ్చారు. వాళ్ళ జీవితం ఆ పద్ధతిలో జరిగింది. వాటిని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలో అవి రహస్యంగా ఉంచబడ్డాయి. సీక్రెట్ డాక్టర్‌ని రాకముందు వరకు. ఇప్పుడు అవి అంతా బాహాటంగా అయిందనమాట. ఇప్పుడు వరకు మనం దీంట్లో చెప్పుకున్నదంతా ఏంటంటే, సీక్రెట్ డాక్టర్‌ని రావడానికి ముందున్న పరిస్థితులు ఎలాగున్నాయో ఆ పద్ధతిలో ప్రాచీన జ్ఞానులు కూడా వాళ్ళేం చేశారు, సైంటిస్ట్‌లు ఎట్లాగైతే తమ యొక్క పరిశోధనని ఎట్లాగైతే వెల్లడి చేయకుండా సాధ్యమైనంత జాగ్రత్త వహించారో ప్రమాదాలు జరుగుతాయని, అట్లాగే ప్రాచీన జ్ఞానులు కూడా చాలా జాగ్రత్త వహిస్తూ ఈ మానవాళి పట్ల బాధ్యతతో ట్రమెండస్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీతో సంకేతాత్మకంగా పూర్తిగా మనకి ఇవ్వకుండా కొద్ది కొద్దిగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి పవిత్ర గ్రంథాల్ని మనం అధ్యయనం చేసేటప్పుడు దీంట్లో సగము దాయబడి ఉన్నది. సగము మాత్రమే మనకి బాహ్యంగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే రూపము వరకే మనకి అందుతూ ఉన్నది. మన పంచేంద్రియాలకి ఏదైతే అందుతుందో ఎంతవరకు మన పంచేంద్రియాల యొక్క శక్తి ఎంత? రూపం వరకే. చైతన్యాన్ని మనము గమనించలేం పంచేంద్రియాలతో. దాన్ని అనుభూతి చెందలేం మనం. దాన్ని అనుభూతి చెందాలి అంటే ఆ మిగతా సగం ఏదైతే ఉందో ఆ పవిత్ర గ్రంథాల్లో దాని పట్ల మనం మేలుకోవాలి. ఆ మిగతా సగం ఏంటి? ఏంటి రహస్యంగా ఉంచారు దాంట్లో అని దాన్ని ఆ వాక్యాన్ని మరలా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎంతో అంటే మామూలుగా ఏముంది, ఈ సృష్టి ఎట్లాగా వచ్చిందో అన్నట్టుగా ఒక వాక్యంతో తేల్చేశారు. ఆయన మామూలు క్యాజువల్ గా ఒక ఒక బొమ్మను చేసినట్టుగా, మామూలుగా ఒక పని చేసినట్టుగా అది అట్లాగా చేశాడు. అంటే ప్రారంభంలో, ఆదియందు అంటే ప్రారంభంలో, మొదటగా ఏం చేశాడు ఆయన అంటే ఈ భూమి ఆకాశం అప్పటికి లేనట్టేగా. భూమి ఆకాశము లేవు. ఎవరున్నారు మరి? దేవుడు ఒక్కడే ఉన్నాడు. నేను దేవుడు కూడా లేకపోతే ఇంకా ఎవరు చేస్తారు అక్కడ? కాబట్టి దేవుడు ఉన్నాడు. ఈ భూమి ఆకాశం రాకముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఇట్లాగ మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ మరి దేవుడు ఉంటే ఆయన ఇవి తయారు చేయడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు మరి? తయారు చేయటానికి మళ్ళీ వేరే పదార్థం కావాలి కదా. మనం వినాయకుడి విగ్రహం తయారు చేస్తున్నాం వినాయక చవితికి. మరి వినాయక విగ్రహం కావాలంటే దానికి నమూనాగా ఉండేది ఒకటి కావాలి. తర్వాత అది తయారు చేయటానికి మట్టి కావాలి. మరి అట్లాగే ఈ భూమి ఆకాశాన్ని సృజించడానికి మరి నమూనా కావాలిగా ఆయనకి. ఆయన నమూనా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి మరి? తర్వాత ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి మరి ఆ బొమ్మ తయారు చేయడానికి? ఇట్లాగా ప్రశ్నలు వేసుకోవాలి మనం. ప్రశ్నలు వేసుకుంటేనే దాంట్లోనే వచ్చేస్తాయి మొత్తం. తర్వాత ఈయన ఇవి తయారు చేసేటప్పుడే ఉంటాడా? తర్వాత దుకాణం కట్టేసి ఇక ఎక్కడికో వెళ్ళిపోతాడా? ఇప్పుడు వినాయక చవితి ముందు రోజే కదా వచ్చేది వీళ్ళు. వినాయకుడి విగ్రహాలు ఆ మూస తీసుకుని ఒక బస్తాలో మట్టి తీసుకుని వచ్చి కూర్చుంటారు రోడ్డు పక్కన. ఇక తెల్లారి చూస్తే ఎవరు ఉండరు అక్కడ. ఇక మళ్ళీ వినాయక చవితి వచ్చే మళ్ళీ సంవత్సరానికే ఇక ఆ తర్వాత అతను కనపడ్డు. అతను మూస కనపడదు, అతను మట్టి కనపడదు, ఆ విగ్రహము కనపడదు. ఎవ్వరు ఉండరు ఇంకా ఆ ఒక్కరోజే. అట్లాగే ఈయన భూమి ఆకాశాన్ని సృష్టించాడు. సృష్టించి ఇంకా ఎటుపోయాడుగా, ఎక్కడున్నాడు? ఇట్లా ప్రశ్నలు వేసుకుంటే మొత్తం దాంట్లోనే బయటకు వచ్చేస్తాయి మొత్తం.
ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ తర్వాత ఆ ప్రశ్నలకి సమాధానాలు మొత్తం వన్ ఫండమెంటల్ లా దగ్గర నుంచి మొదలు పెట్టారు. అట్లా వచ్చేస్తుంది అనమాట. Actually, in the case of knowledge of the superphysical and spiritual worlds, their structure, their natural forces, and the intelligences associated with them, and their correspondences with the superphysical vehicles and powers of man, the need for secrecy is far greater. అంటే ఇంత ఇవన్నీ వెలికి వస్తే, ఇవన్నీ రహస్యాలు వెల్లడైతే చాలా ప్రమాదం జరుగుతుంది. అంటే మనం కోరికలతో ఉంటాం కాబట్టి, మన కోరికలు తీర్చుకోవడానికి, మన వ్యక్తిగతమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి, మనం వ్యక్తిగతమైన కోరికలు అనేటప్పుడు కల్లా అప్పుడు ఈ వశీకరణ విద్య వస్తుంది. ఇప్పుడు మాంత్రికులది అదే కదా గోల. వాళ్ళు వచ్చేటప్పుడు కల్లా సరే ఏం చేశారు, ఆ రాజకుమార్తె, ఆ దేశపు రాజు గారి కుమార్తె ఎంతో అందంగా ఉంటుంది, ఆమెను చేసుకోవాలని బయలుదేరతాడు. ఆమెకేమో ఇష్టం ఉండదు. ఇటువంటి వాళ్ళని చేసుకోదు కదా ఆమెను వశీకరణ చేయటం. మరి ఇట్లాగా మన జానపద సినిమాలు అవే కదా అట్లాగా చూపించటం. అట్లా ప్రమాదం ఉంటుంది కాబట్టి, అటువంటి ప్రమాదం రాకుండా ఉండటం కోసం సీక్రెసీ మెయింటైన్ చేశారు అని. ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేశారు పాత రోజులు అంతకు ముందు అని అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.